జూన్ 26వ తారీఖున అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డేని ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యాంటీ డ్రగ్స్ మీద ఎటువంటి ఉక్కుబాదం మోపి ఈ రాష్ట్రంలో అనుపూర్ణ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన డిఎస్పీ గారు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు గారు, అలాగే కోలేరు మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు మాదా లక్ష్మీలక్ష్మి గారికి, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పోలీసు అధికారులకు, అలాగే పత్రికా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులే గంజాయి వ్యాపారం చేసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి మీ అందరూ కూడా ఒక కమిట్మెంట్ తో ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని చెప్పి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ అందరి భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తుగా భావించి నాకు మీ శాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా మీ చూపిస్తామని మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని కొత్త పొందలు దొక్కించి ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు మీ కోసం ఆర్మిషన్ కష్టపడతా ఉన్నాడు. కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదువుకునే విధంగా మీ అందరికీ కూడా పేదవాళ్ళకు కూడా మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ మెటీరియల్ అందిస్తా ఉన్నాడంటే పేదల పట్ల లోకేష్ బాబు గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఎటువంటిదో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యువకులందరూ ఉన్నారు, మీరందరూ కూడా మీ పేరెంట్స్, మన ప్రాంతం అంతా వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయ కూలీ కుటుంబాలు, మిమ్మల్ని చదివిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక కష్టపడి మిమ్మల్ని అందరినీ కాలేజీలకి పంపిస్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ కాలేజీ మీరందరూ కూడా ఈ రోజు ఒక 500,000 పాకెట్ మనీ మీకు ఇస్తున్నారంటే దాని వెనక వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు కాలేజీల్లో అనేక విధాలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు, డ్రగ్స్ గంజాయి అనేక విధాలుగా మీరెవరు కూడా మీ జీవితాలు పాడు చేసుకొని మీ తల్లిదండ్రుల్ని మీరు ఏవైతే కోరికలు కలుపుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనలకి తగ్గట్టుగా మీరు అందరూ చదువుకొని మీకు మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకి, అలాగే మీరు చదువుకునే కాలేజీలకి, ఈ ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏగలని చెప్పి యాంటీ డ్రగ్స్ కి ఒక జిల్లాకు ఒక పోలీస్ స్టేషన్ పెట్టి ఒక రాష్ట్రం మొత్తం డ్రగ్స్ అయిన ఆంధ్రప్రదేశ్ గా, అనుపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నాడో మీరు అందరూ కూడా చూడవచ్చు. ఏ రాష్ట్రంలో కూడా ఏగలనే సమస్య లేదు. ఒక ఐజీ స్థాయి అధికారిని ఓన్లీ గంజాయిని, డ్రగ్స్ ని కంట్రోల్ చేసే దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడంటే మీ అందరి పట్ల లాస్ట్ గవర్నమెంట్ లో మీరందరూ కూడా చూశారు. అనేక అఘాయిత్యాలు తెలిసి తెలియని వయసులో ఎవరు మేము కూడా 15 నుంచి 21, 25 సంవత్సరాల మధ్యలో ఎంత ఆవేశంగా ఉంటామో అందరికీ తెలుసు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఆ వైపు ప్రయాణం చేసేదానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు అందరూ కూడా మంచి మార్గంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే మీ భవిష్యత్తు కోసం చెడు మార్గాలను ఎన్నుకోకుండా, ఇందాక డిఎస్పీ గారు కూడా చెప్పారు, డ్రగ్స్ ని వాడితే లేకపోతే దాంట్లో పట్టుబడితే ఎటువంటి శిక్షలు ఉంటాయో మీరందరూ కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. మీ అందరికీ కూడా ఇవన్నీ ఎందుకు చెబుతా ఉన్నామంటే ఈ మంచి రాష్ట్రంలో మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే మనందరం కూడా మీరు హ్యాపీగా జీవితాలు సెటిల్ అయ్యే వరకు ఎటువంటి చెడు మార్గాలకు పోకూడదని చెప్పి
ఈ రోజు మనం తాగిన తర్వాత గంజాయి తీసుకున్న తర్వాత మనం శాడిస్తూ మన మనసులో అనేక రకాలుగా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు పోతే మన భవిష్యత్తు నాశనం అయిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరందరూ మంచి మార్గాన్ని ఎన్నుకోండి. ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన చేస్తున్నారు. మీ అందరి భవిష్యత్తు మీరందరూ కూడా 4-5 సంవత్సరాల్లో పట్టాలు డిగ్రీ పట్టాలు తీసుకొని బయటకు వస్తారు. మీ అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు ఈ రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడి రాబోతా ఉంది. మన ప్రాంతంలో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతా ఉంది. మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా ఈ డ్రగ్స్ కి దూరంగా ఉండాలండి. ఈ మధ్య నాకు కూడా వాళ్ళ పేరెంట్స్ మన ప్రాంతంలో కూడా దొరికిన పరిస్థితులు కొన్ని చిన్న చిన్న పిల్లల పేర్లు అన్ని చెప్పకూడదు. మీరు ఎవరు కూడా వన్స్ ఒకసారి దొరికితే వాళ్ళ జీవితం సమాజంలో కూడా వాళ్ళని ఒక బ్లాక్ లిస్ట్ లో చూసే పరిస్థితి. పలానా వాళ్ళ అబ్బాయి గంజాయిలో దొరికాడు, లేకపోతే డ్రగ్స్ తీసుకొని దొరికాడు అని ఉంటే మీకంటే కూడా మీ తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటున్నామంటే సమాజంలో పలానా వాళ్ళ అబ్బాయి గంజాయి తాగితే తల్లిదండ్రులకి వాళ్ళకి చేసిన కష్టానికి బాధ అనిపిస్తుంది. మనం ఇంత కష్టపడి మన వాడిని చదివిస్తా ఉంటే మన వాడు కాలేజీకి పోయి చదువుకోకుండా కొన్ని రోజులు అన్నం కూడా తినుకునే పరిస్థితి ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీరందరూ కూడా మీ ప్రాంతంలో ఎవడన్నా ఇటువంటి ఆలోచన చేసినా, మీ గ్రామాల్లో ఎవడన్నా ఇటువంటి గంజాయి వ్యాపారం చేసినా, లేకపోతే మీ పరిసర ప్రాంతాల్లో ఎవరన్నటువంటి యాక్టివిటీస్ చేసినా, ఇందాక డిఎస్పీ గారు చెప్పారు టోల్ నెంబర్ 1972 ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ కూడా బయటకు రాదు. మీరు కూడా ఆడపిల్లలు కూడా ఉన్నారు. మీ గ్రామాల్లో ఎవరన్నా ఇటువంటి గంజాయి వ్యాపారం చేస్తే ఇమీడియట్ గా ఆ నెంబర్ ఫోన్ చేసి మీరందరూ కూడా ఈ సమాజాన్ని బాగు చేసే దానిలో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాలంటే అంతర్జాతీయ అంటే డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ తీసుకుపోయి కొన్ని జీవితాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్గంలో పోయి ఈ రాష్ట్రానికి, నియోజకవర్గానికి, దేశానికి మంచి పేరు తీసుకువస్తారని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతున్నాం.